ఏవండి మొన్న తెనాలిలో గంజాయి బ్యాచ్ ఉంది. శుభ్రంగా తాగేసి తన్నుకున్నారు. ఆ బ్యాచ్‌నెళ్లి ఈళ్ళ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కదండీ! జగన్‌మోహన్ బ్యాచ్ అంతా. ఎళ్లి పరామర్శించటానికెళ్లారు ఆయన. మళ్ళీ ఇప్పుడేమో ఆయన చనిపోయారు. ఆ! పల్నాడులో. ఇప్పుడు ఆయన పరామర్శించటానికెళ్ళటానికి ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన ఆయన జూన్ 4లో రిజల్టొస్తే, జూన్ 5లో ఆయన చనిపోతే ఏదో పెళ్ళికి పెళ్ళయిపోయిన సంవత్సరానికి బ్యాండ్ మేళాలం ఏదో అంటారు చూడండి. అలాగా పోయిన సంవత్సరం చనిపోతే ఇప్పుడెళ్ళడం ఏటండి? తుకలక్క రెడ్డి నీకేమన్నా బుర్రుందా? నీకసలకి ఏంటో నువ్వు దిగిపోవడాన్ని నీకు బుర్ర పని చేయటం లేదు. 151 నుంచి 11కొచ్చేసావు. భారతీరెడ్డి నీకేం చెప్పుతుంది? మొన్న కూడా మీ ఆవిడ ఏం చేసింది? ఆ! అవమానంగా మాట్లాడింది రైతుల్ని. ఆ! నువ్వసలకి రైతుల్ని వ్యభిచారులుగా నీ ఛానెల్‌లో మాట్లాడారే! మీ మీ అసలకి భారతీరెడ్డి నువ్వు వచ్చి అసలకి మాకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ 5,00,00,000 జనాలకి క్షమాపణ చెప్పాలి. అది చేయడం మానేసి గంజాయి బ్యాచ్‌ని ఎళ్లి పలకరించుకుంటూ, ఎక్కడో పల్నాడులో క్రికెట్ బెట్టింగ్‌లో చనిపోయిన ఆయన్ని పలకరించు. నీకసలకి బుర్రుందా జగన్‌మోహన్ రెడ్డి? నువ్వెవరితోటన్నా ఎంచక్కా మంచి మన కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా సలహాలు తీసుకో. 11 నుంచి 1కి దిగిపోకుండా కొంచెం పెరుగన్నా పెరుగుతావు.